నమస్కారం. నేను మంగిలిపల్లి శంకర్ గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు. నిన్న మెదక్ జిల్లా హవేలీ గణపురం మండలం బూరుగుపల్లి గ్రామంలో గంగపుత్రులు సొసైటీ హక్కుల ప్రకారం పూర్తి హక్కులు కలిగి గత 4 సంవత్సరాలుగా చేపలు పట్టకుండా ముదిరాజు కులస్తులు అడ్డుకుంటుంటే కోర్టులో కేసు ద్వారా పూర్తిస్థాయి చేపలు పట్టడానికి ఆర్డర్స్ తీసుకొని పోలీస్ బందోబస్తుతో మత్స్యశాఖ అధికారుల సమక్షంలో చేపలు పడుతున్న సందర్భంలో ముదిరాజు కులస్తులు అక్రమంగా గంగపుత్రులపైన దాడి చేయడానికి, చేపలు పట్టకుండా అడ్డుకోవడానికి రావడం జరిగింది. పోలీసులు వారిస్తున్నప్పటికీ, అధికారులు చెప్తున్నప్పటికీ వినకుండా చెరువులో చేపలు పడుతున్న గంగపుత్రులపైన దాడి చేయడానికి, చెరువులోకి దూకడానికి ప్రయత్నించే క్రమంలో ఒక ముదిరాజు సోదరుడు, రాజు అనే సోదరుడు ఆ చెరువులో పడి మునిగి చనిపోవడం జరిగింది. దీనికి కారణం ఎవరు? బాధ్యులు ఎవరు? చేపలపైన హక్కులు ఎవరికి ఉన్నాయి? మత్స్యకారులు ఎవరు? ముదిరాజులు గంగపుత్రులకు సొసైటీ ఉండి, సభ్యత్వాలు ఉండి, అన్ని హక్కులు ఉండి చేపలు పట్టడానికి పోలీసుల సమక్షంలో, అధికారుల సమక్షంలో కోర్టు ఆర్డర్స్తో పట్టుకునే క్రమంలో కూడా లెక్క చేయకుండా పోలీసులని కానీ, న్యాయ వ్యవస్థని కానీ, అధికార వ్యవస్థని కానీ లెక్క చేయకుండా వాళ్ళందరి సమక్షంలోనే గంగపుత్రులపైన దాడి చేయడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినారంటే ముదిరాజు కులస్తులు ఎంతకు తెగిస్తున్నారో అర్థం చేసుకోవాలి ఈ యొక్క ప్రభుత్వము. దురదృష్టవశాత్తు రాజు అనే సోదరుడు మరణించడం దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని తోటి బీసీ బంధువుగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అయితే కాకపోతే 2016 సంవత్సరం నుండి ఈ విధంగా రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో గంగపుత్రులపైకి ముదిరాజులు దాడులు చేయడానికి ప్రయత్నించిన, దాడులు చేసిన, హత్యలు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. మొన్నటికి మొన్న చొప్పదండి, కరీంనగర్ చొప్పదండి సొసైటీలో కోర్టులో కేసు నడిపిస్తున్నటువంటి గంగపుత్ర సోదరుణ్ణి కూడా అనధికారికంగా హత్య గావించి చేపలు పట్టే క్రమంలో చనిపోయినని చిత్రీకరించి కేసు పెట్టడం జరిగింది. ఇదే విధంగా కామారెడ్డి జిల్లా సీతాయపల్లిలో గుడిసెల మీద పడి గంగపుత్రులని ముదిరాజులు 100 మంది పడి వాళ్ళని కొట్టి దాడి చేసిన సందర్భం ఉన్నది. ఇంకా ఎన్నో సందర్భాలు. దీనికి అంతటికి కారణం గత ప్రభుత్వము. ఆ ప్రభుత్వంలో అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ తను ముదిరాజు కులస్తుడు కావడం, గంగపుత్రుల కులవృత్తి చేపల వేట అయినప్పటికీ దాన్ని తన కులానికి అప్పజెప్పుకోవడానికి అధికార పార్టీని, అధికారాన్ని ఉపయోగించి అక్రమంగా గంగపుత్ర సొసైటీలలో ముదిరాజు కులస్తులకు సభ్యత్వాలు ఇచ్చుకునే విధంగా జీవో నెంబర్ 6 అని ముదిరాజు కులస్తులకు సభ్యత్వాలకు అవకాశం కల్పించి 2.5 ఎకరాలకు ఒక సభ్యుడు ఉన్న చోట 1 ఎకరానికి ఒక సభ్యుడు చేర్చాలనే విధంగా ఒక ఆర్డర్స్ తీసుకొచ్చి అక్రమంగా గంగపుత్రులపైన దాడులకు ఉసిగొల్పి మరీ సభ్యత్వాలు ఇచ్చుకునే క్రమంలో ఈ యొక్క దాడులు నిత్యకృత్యం అయిపోయినాయి. ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పోలీస్ స్టేషన్లలో గంగపుత్రులకు ముదిరాజులకు మధ్యన కేసులు నడుస్తున్నాయి. కోర్టులలో కేసులు ఉన్నాయి. మొన్నటికి మొన్న హైకోర్టు గంగపుత్రులకు ముదిరాజుల మధ్యన ఈ కేసులు ఏవైతే నడుస్తున్నాయో దీంట్లోని ఇప్పటి నుంచి వస్తే మేము పట్టించుకోము, మీరేదైనా ఉంటే గవర్నమెంట్ ద్వారా ఆర్డర్ తెచ్చుకోండి అని చెప్పి ఖరాఖండిగా చెప్పిన సందర్భం కూడా ఉన్నది. అంటే కోర్టులకు కూడా ఈ గంగపుత్రులకు ముదిరాజులకు మధ్యన జరుగుతున్న ఏవైతే దాడులు, ప్రతి దాడులు, కేసుల పైన చిరాకు వేసే సందర్భం దాపురించిందంటే ఎన్ని కేసులు
ఈ యొక్క కోట్లలో మగ్గుతున్నాయో ఒకసారి ఈ యొక్క ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. గత పాలకులు ఓటు రాజకీయం కోసం ఈటల రాజేందర్ ప్రోద్బలంతో బండా ప్రకాష్ ముదిరాజు చేసిన పాపంతో ముదిరాజు కులస్తులని, అమాయకులైన ముదిరాజు కులస్తులని 1964 నుండి వారి వృత్తి, వాళ్ళ కుల వృత్తి కొన్ని చోట్లలో కల్లు గీత కార్మికులుగా ఉన్నారు, కాపలాదారులుగా పనిచేస్తున్నారు, మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా వ్యవసాయదారులుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా చేపలు పట్టే వృత్తి సొంత కుల వృత్తిగా ప్రచారం కల్పించడం ద్వారా ఈటల రాజేందర్, బండా ప్రకాష్ అమాయకులైన ముదిరాజు కులస్తులు ఈ చేపల వేటలో ఏదో కోటీశ్వర్లు అయిపోయినట్టుగా, ఏదో జీవితాలు మారిపోయినట్టుగా ప్రాణాలకు తెగించి కొట్లాటలకు రావడము, తగ్గులకు దిగడము, కోట్ల చుట్టూ తిరగడము, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవడము, ఇవన్నీ నిత్యకృత్యం అయిపోయి ఆఖరికి హత్యలు చేసుకునే కాడికి కూడా వచ్చింది అంటే పరిస్థితి ఈ యొక్క గత పాలకుల పాపంగానే ఇది పరిగణించాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వము గత పాలకులు చేసిన పాపాన్ని ఈ ప్రభుత్వం కడగాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క రాజు అనే ముదిరాజు సోదరుడు మృతికి ఈటల రాజేందర్, బండా ప్రకాష్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ని బాధ్యులుగా చేసి ఇది గత పాలకుల హత్యగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ప్రభుత్వము ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, మరియు మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, మరియు ఆర్థిక, ఐటీ అన్ని రకాల మంత్రులకి ఒక ప్రత్యేకమైన విన్నపం గంగపుత్రుల తరపున చేయడం జరుగుతుంది. దయచేసి ఈ యొక్క మత్స్యశాఖ సనాతనంగా సంప్రదాయ మత్స్యకారులైనటువంటి గంగపుత్రుల కుల వృత్తిని పూర్తిగా అన్య కులస్తులైనటువంటి ముదిరాజు కులస్తులు ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తున్నారు. గంగపుత్రుల సొసైటీలలో అక్రమంగా చొరబడడానికి ప్రయత్నం చేస్తున్నారు. సొసైటీలలో సభ్యత్వాలు ఇవ్వని క్రమంలో ఈ విధంగా దాడులకు తెగబడుతున్నారు. ఆ క్రమంలో కొన్ని చోట్ల ముదిరాజు సోదరులు మృతికి కారణమవుతున్నారు. కొన్ని చోట్ల గంగపుత్రుల పైన దాడులకు తెగబడి ఎన్నో కేసులని ఇవాళ నడిపిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రభుత్వం మారింది, గత పాలకులు చేసిన పాపానికి మేము గంగపుత్రులం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి గంగపుత్రుడు అనేవాడు ఓటు వేయొద్దు అనే నినాదాన్ని తీసుకొని మరి ప్రభుత్వాన్ని పడగొట్టడం జరిగింది. నేడు గత పాలకులని పంపించి కొత్త ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా బీసీ కులాలకు వెంటనే వచ్చిన 100 రోజుల లోపలనే బీసీ కార్పొరేషన్ల, బీసీ కులాలకు, ఎస్సీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, అందులో భాగంగా గంగపుత్రులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడము చాలా సంతోషించాం. గంగపుత్రుల తరపున ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కానీ ఈ యొక్క కులవృత్తిని కాపాడే ప్రయత్నంలో మీకు ఎలక్షన్ బిఫోర్ ఏదైతే మెమరాండమ్స్ ఇచ్చినామో ప్రత్యేక చట్టం ద్వారా గంగపుత్రుల కులవృత్తిని దయచేసి కాపాడాలని, గంగపుత్ర సొసైటీలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కనీసం 2014కు ముందున్న సొసైటీలను పునరుద్ధరించి గంగపుత్ర సొసైటీలకు సనాతనంగా వస్తున్న కులవృత్తి కాబట్టి ఈ యొక్క సొసైటీలలో ఇతర కులస్తులకు సభ్యత్వాలు ఇవ్వబడవు, ఈ సొసైటీలను విడదీసి కొత్త సొసైటీలు చేయబడవు అనే విధంగా ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి కులవృత్తికి రక్షణ కల్పించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను, గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్యులను పేరున పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఈ 2 కులాల మధ్యన గత 8 సంవత్సరాలుగా తీవ్రమైన పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే విధంగా తయారైంది పరిస్థితి, రావణ కాష్టంలాగా తయారైంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇన్నాళ్ళు దేశాలకు మధ్యన, రాష్ట్రాలకు మధ్యన, మతాలకు మధ్యన యుద్ధాలు జరిగినాయి. ఇకపోతే రాబోయే కాలంలో కులాలకు మధ్యన కూడా పెద్ద ఎత్తున దాడులు, ప్రతిదాడులు జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి గంగపుత్రుల కులవృత్తిని కాపాడాలని, గంగపుత్రులను కాపాడాలని, మత్స్యకార కులవృత్తి గంగపుత్రులది మాత్రమేనని గుర్తించి సపరేట్గా గంగపుత్రులకు సంబంధించిన మత్స్య సహకార సంఘాలలో ఇతరులకు సభ్యత్వాలు ఇవ్వము, కొత్త సొసైటీలు చేయం విడదీసి అని చెప్పి చట్టం ద్వారా న్యాయం చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని
కోరుకుంటూ జై గంగపుత్ర, జై జై గంగపుత్ర. నమస్కారములు.